హాయ్ గాయ్స్ అందరికీ. ఈరోజు బీపీఎం యొక్క డే బిగిన్ నుంచి డే ఎండ్ వరకు ప్రాసెస్ ఎలాగ ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇక స్టార్ట్ చేసేద్దామా. ఇదండి, ఇలాగా మన డివైస్ని తీసుకొని అందులో మన లాగిన్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. స్టార్టింగ్లో ఇది యాప్ కొత్తగా వచ్చిన ఐటీ 2.0 సాఫ్ట్వేర్. కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఈ ఐటీ 2.0లో మనకంటూ ఇచ్చిన ఐడిని ఇక్కడ టైప్ చేసి లాగిన్ కొట్టేయాలి. లాగిన్ కొట్టగానే లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిన వెంటనే చేయాల్సిన ఫస్ట్ పని డే బిగిన్ చేసుకోవాలి. సో కన్ఫామ్ అని కొడుతున్నాం. ఓకే, ఇది కన్ఫామ్ అయిపోయింది. ఇది మన డే బిగిన్ ఈ విధంగా చేసుకుంటాము. అలాగే మన లెటర్ బాక్స్లోకి వెళ్ళి అక్కడ ఏమన్నా ఆర్టికల్స్ ఉన్నాయో చూసుకొని అవేం లేవు కాబట్టి మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన మెయిన్ ఆర్టికల్స్, ఈరోజు వచ్చిన ఆర్టికల్స్ని తీసుకోవాలన్నమాట. ఇది రెగ్యులర్గా జరుగుతుంది. మార్నింగ్ 9 కల్లా వెళ్ళి అక్కడ లెటర్స్ ఉంటాయి, లెటర్స్ తీసుకోవాలి. లెటర్స్ తీసుకుని ఎన్ని లెటర్స్ వచ్చాయి అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను కదా. ఈ విధంగా మన ఆర్టికల్స్ అనేటివి మనం చెక్ చేసుకోవాలి. ఈ ఆర్టికల్స్ ఇప్పుడు నాకు 3 వచ్చాయి. దానితో పాటుగా ఇక్కడ డెలివరీ మేనిఫెస్టోని కూడా చెక్ చేసుకుంటే 1, 2, 3 ఆర్టికల్స్ వచ్చాయి. క్యాష్ ఎటువంటిది లేదు, క్యాష్ ఆర్టికల్స్ ఏమీ లేవు. సో ఇవి నా ఆర్టికల్స్ ఈరోజు. ఈ ఆర్టికల్స్కి డైలీ అకౌంట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆర్టికల్స్ని ఏమన్నా డెలివరీ అవ్వకుండా అయిపోయినా ఏమన్నా ఉన్నా కూడా మనం నెక్స్ట్ డే మళ్ళీ వాటిని రిటర్న్ పంపించాలి. అందుకనేసి ఇలా డైలీ అకౌంట్ని రాసి దానికి వెనకాల బ్యాగ్ నెంబర్ రాసి ఇలా ఈ విధంగా పంపిస్తామన్నమాట. ఇది వేరే బీఓది, నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, ఈ విధంగా లెటర్స్ అనేటివి రిటర్న్ పంపించాల్సి ఉంటుంది. ఇదంతా మన డైలీ వర్క్ ఫ్లో గురించి చూపిస్తున్నాం కాబట్టి ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్కటిగా చూపించుకొని వస్తాను. దీనికి ఇంకా మనకి బీఓ బ్యాగ్ రావాలి. దానికోసమే ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ బీఓ బ్యాగ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే 9:30 అయిపోయింది. ఇంకా బీఓ స్లిప్ తీసుకొని వచ్చిన తర్వాత మన వర్క్ అయిపోతుంది. ఇదండి, ఇదే బీఓ స్లిప్. ఇది జనరేట్ అయ్యిందనమాట. ఇక మనం ఇక్కడ సైన్ చేసి ఇది రిసీవ్ చేసుకున్నట్టు అవుతుంది. సైన్ చేసి రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్నాక నా బీఓకి ఈరోజు కొంచెం క్యాష్ అవసరం. సో క్యాష్ రిక్వెస్ట్ పెట్టుకోవాలన్నమాట. క్యాష్ రిక్వెస్ట్ పెట్టుకొని దానికి రీజన్ రాసి స్పెషల్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తేనే మనకి ఈరోజు ఇస్తారు. లేకపోతే రేపటి బ్యాగ్లో మనకి క్యాష్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు స్పెషల్ రిక్వెస్ట్ అనేది ఇక్కడ నొక్కిన తర్వాత దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, క్యాష్ త్రూ బీపీఎం నొక్కి అక్కడ ఎవరు ఏ బీపీఎం వస్తున్నారో ఆ బీపీఎం యొక్క ఐడి పెట్టేసి సబ్మిట్ కొట్టాలి. ఆర్ యూ ష్యూర్, ఎస్ అని కొట్టాలి. సక్సెస్ అయిపోతుంది. ఈ విధంగా మనకి క్యాష్ అనేది రిక్వెస్ట్ పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు మనం ఇదే వెళ్ళి సార్కి చెప్పిన తర్వాత సార్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. మనం ఎప్పుడు అక్నాలెడ్జ్ చేయాలి. క్యాష్ అక్నాలెడ్జ్ చేసి అక్కడ రిక్వెస్ట్లోకి వెళ్ళి అది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎంత వచ్చిన అమౌంట్ చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. మనం రిక్వెస్ట్ చేసిన 5,000, సార్ అప్రూవ్ చేసింది కూడా 5,000. ఓకే, అయిపోయింది. కాబట్టి సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం అక్నాలెడ్జ్ చేసుకోవడానికి ముందు డినామినేషన్ ఒకసారి ఎంటర్ చేసుకుంటాం. మనకి ఎన్ని నోట్స్ ఇచ్చారు, నాకు 500s 10 నోట్స్ ఇచ్చారు కాబట్టి 500s ఎంటర్ చేస్తున్నాను నేను. అది ఎంటర్ అయిపోయిన తర్వాత రిసీవ్ చేసుకోవాలి క్యాష్ అనేది. ఈ విధంగా క్యాష్ ఇది అవుతుంది. తర్వాత వ్యాలెట్లోకి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మన రూమ్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఆర్టికల్స్ని ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలి. 3 తెచ్చాం కదా. ఫస్ట్ బ్యాగ్ రిసీవ్ చేసుకోవాలి. బ్యాగింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి అక్కడ పైన నా బీఓ నేమ్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎక్స్పెక్టెడ్ బ్యాగ్ లిస్ట్లో ఉంది కదా, ఈ PAM 501 503 అని, అది అక్కడ టైప్ చేయాలి బ్యాగ్ నెంబర్ దగ్గర. నేను టైప్ చేశాను. స్కాన్డ్ బ్యాగ్స్లోకి వచ్చేసింది. అది ఎక్స్పెక్టెడ్ బ్యాగ్ నుంచి స్కాన్ బ్యాగ్లోకి మనం స్కాన్ చేసుకోవాలన్నమాట. సో మనం అక్కడ టైప్ చేసాం. బ్యాగ్ రిసీవ్ అనేది ఇప్పుడు అయ్యింది. ఈ బ్యాగ్ని ఇప్పుడు మనం రిసీవ్ చేసిన తర్వాత బ్యాగ్ని ఏం చేయాలి, ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాగ్ మనం తీసుకున్నాము, ఆ బ్యాగ్ని ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి. కాబట్టి బ్యాగ్ ఓపెన్, ఈరోజు డేట్ సెలెక్ట్ చేస్తాం. అక్కడ ఆటోమేటిక్గా వచ్చినట్టు అది క్యాష్ ఏమన్నా ఉందా లేదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రం ఉంటుంది. ఓకే, ఆర్టికల్స్ 3 ఉన్నాయి, అందులో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొట్టాను. చూసారుగా ఇక్కడ 3 ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 ఆర్టికల్స్ని మనం స్కాన్డ్ ఆర్టికల్స్లోకి తెచ్చుకోవాలంటే ఇక్కడ స్కానర్ ఆన్ చేసి వచ్చిన ఆర్టికల్స్ని స్కాన్ చేసుకుంటే ఎక్స్పెక్టెడ్ ఆర్టికల్స్లో నుంచి స్కాన్డ్ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఒక్కొక్కటి. అలాగా 3 ఆర్టికల్స్ కూడా స్కాన్డ్ ఆర్టికల్స్లోకి రావాలి. 2 3 రావట్లేదు. ఒక నిమిషం. చూసారు కదా, ఇలా కొన్ని ఇన్వాలిడ్ ఆర్టికల్ నెంబర్ అన్నట్టుగా ఎర్రర్ వస్తాయి. ఆ ఎర్రర్ వచ్చిన వాటికి మనం మాన్యువల్గా ఎంటర్ చేసినా సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాను. అది
అదే నెంబర్ని ఇక్కడ మాన్యువల్లీ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి మూడింటిని వచ్చాయి కాబట్టి ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేసుకుంటున్నా. ఈ విధంగా మనం బ్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమేమి చేసాం, మనం బ్యాగ్ రిసీవ్ చేసుకున్నాం, దాన్ని ఓపెన్ చేసాం. ఈ బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత మన చేతికి వచ్చిన ఆర్టికల్స్ని మనం ఇన్వాయిస్ చేసుకోవాలి కదా. ఇన్వాయిస్ ఎలా చేసుకుంటాంరా అంటే హోమ్ స్క్రీన్కి వచ్చి డెలివరీ, అక్కడ మనకి ఇన్వాయిస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళి అక్కడ సెలెక్ట్ ఎంప్లాయీ దగ్గర మన పేరుని సెలెక్ట్ చేసుకుంటే ఇన్వాయిస్ అవ్వాలి, కానీ అవ్వట్లేదు. కాబట్టి ఒక 2 to 3 minutes వెయిట్ చేయండి. ఇప్పుడే కొట్టాం కాబట్టి కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు ట్రై చేద్దాం. చూడండి, ఇలా వస్తాయి. వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇన్వాయిస్ కొట్టాలి. ఇన్వాయిస్ చేసుకుంటే ఆ 3 ఆర్టికల్స్ అనేటివి మన దాంట్లోకి ఇన్వాయిస్ అవుతాయి అన్నమాట, ఈరోజు దాంట్లోకి. ఈ విధంగా కన్ఫర్మ్ ప్రెస్ చేసిన తర్వాత 3 ఆర్టికల్స్ కూడా మన దాంట్లో ఇన్వాయిస్ అయిపోతాయి. ఇప్పుడు ఇన్వాయిస్ అయిపోయిన ఆర్టికల్స్ని తీసుకొని మనం డెలివరీకి వెళ్ళిపోవాలి. డెలివరీకి వెళ్ళిపోయి డెలివరీ అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత డెలివరీలోనే మనం అయిపోయినాయి కాబట్టి రిటర్న్స్ ఇవ్వాలి. ఇప్పుడు రిటర్న్స్ ఎలా ఇవ్వాలో చూడండి. డెలివరీలోకి వెళ్ళాలి, రిటర్న్ నొక్కాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఆర్టికల్కి సైడ్లో మాడిఫై అని ఉంటుంది. దాని యొక్క స్టేటస్ చెప్పాలన్నమాట, అది డెలివరీ అయిందా లేదంటే ఇంకా ఆగిందా, ఆగితే ఎందుకొరకు ఆగింది అనేసి. ఈ ఆప్షన్స్లో డెలివర్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్డేట్ అలాగా మనకి 3 ఉంటాయి కాబట్టి 3టికి డెలివరీ, డెలివర్డ్ అనేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతాయి. ఇంకా రిటర్న్స్లో ఏమీ లేవు. నెక్స్ట్ కన్ఫర్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఆర్టికల్స్ ఏమన్నా మనము రిటర్న్ పంపించేటట్టయితే కన్ఫర్మ్ దాంట్లో ఉంటాయన్నమాట. రిటర్న్ ఏమీ లేవు కాబట్టి మనం మళ్ళీ కన్ఫర్మ్ అనే బటన్ని నొక్కేస్తాం. కింద రిటర్న్స్ అనేటివి కన్ఫర్మ్ అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది సబ్మిట్ అకౌంట్. ఈరోజు సబ్మిట్ రిటర్న్స్ అన్ని తీసుకున్న తర్వాత సబ్మిట్ చేసుకోవాలి. తర్వాత సబ్మిట్ అని కొట్టి ఇక్కడ బీపీఎం ఆర్ ఏబీపీఎం సెలెక్ట్ చేసి ఫిరోజ్ ఖాన్ అనేది పేరు సెలెక్ట్ చేసుకోవాలి. చూసారు ఇక్కడ ఆర్టికల్స్ అన్ని 3 వచ్చాయి, 3టికి 3 డెలివర్డ్. ఓకే, ఇది క్లియర్. ఇంకా సబ్మిట్ కొట్టే ముందు యాక్సెప్ట్ క్యాష్ అనేది ఒకసారి నొక్కాలి. ఒకవేళ మీరు ఈఎంఓస్ ఏమైనా బుక్ చేస్తే ఈఎంఓ బుక్ చేస్తే అక్కడ వస్తుంది అనమాట. తర్వాత ఆ విధంగా యాక్సెప్ట్ చేసుకొని బ్యాగ్ ఓపెన్, బ్యాగ్ క్లోజ్, బ్యాగ్ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఆర్టికల్స్ రిటర్న్ వేసిన తర్వాత బ్యాగ్ క్లోజ్ చేయాలి కాబట్టి ఈ విధంగా క్లోజ్ చేస్తున్నాను నేను. బ్యాగ్ క్లోజ్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అక్కడ రాయాలి. అవేమీ లేనప్పుడు వదిలేసేయండి. నేను పంపించే దాంట్లో ఏమీ లేదు కాబట్టి ఈరోజు ఇచ్చే దాంట్లో నేనేమీ ఇవ్వట్లేదు, జస్ట్ ఫెచ్ ఆర్టికల్స్ కొట్టాను. ఇక్కడ 2 ఆర్టికల్స్ రిటర్న్ అని చూపిస్తున్నాయి. ఈ 2 ఆర్టికల్స్ నేను నిన్నటి దాంట్లో క్లోజ్ చేశాను, అవి ఈరోజు చూపిస్తుంది. అవి ఈరోజు ఇచ్చి పంపించాలి. ఇక్కడ క్లోజ్ బ్యాగ్లో మన బ్యాగ్ ఐడి, మనము మన వివో నేమ్ ఉంటుంది కదా, మన వివో నేమ్ని ఫాలోడ్ బై పిన్ కోడ్ ఈరోజు డేట్ వేసేసాము. ఒక 100 grams పెట్టి సబ్మిట్ కొట్టేసాము. బ్యాగ్ క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా బ్యాగ్ని క్లోజ్ కూడా చేయాల్సి ఉంటుంది డైలీ రెగ్యులర్గా. బ్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత అదే బ్యాగ్ని ఇప్పుడు మనం ఆఫీస్కి డిస్పాచ్ చేయాలి. డిస్పాచ్ ఏ విధంగా చేస్తారంటే బ్యాగ్ డిస్పాచ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న ఎక్స్పెక్టెడ్ బ్యాగ్స్ని మళ్ళీ బ్యాగ్ నెంబర్ దగ్గర టైప్ చేయాలి. మనం టైప్ చేసిన తర్వాత అది మనకి ఇక్కడ నుంచి దీంట్లోకి వెళ్ళిపోతుంది, దీంట్లోకి స్కాన్డ్ బ్యాగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఆ స్కాన్డ్ బ్యాగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం దాన్ని బ్యాగ్ని డిస్పాచ్ చేస్తాం. ఈ విధంగా మనం డిస్పాచ్ చేసి రిపోర్ట్స్లోకి వెళ్ళి మన రిపోర్ట్స్ అన్నింటినీ చెక్ చేసుకుంటాం అన్నమాట. ఈరోజు ఆర్టికల్స్కి సంబంధించిన రిపోర్ట్ ఒకసారి చూసారుగా, ఇక్కడ 3 ఆర్టికల్స్ రిసీవ్ చేసుకున్నాం, 3 డెలివరీ అయిపోయినాయి. అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆర్టికల్స్ డిపాజిటెడ్ 0. ఓకే, ఇలా అబ్స్ట్రాక్ట్ని చూసుకోవచ్చు. అలాగే కౌంటర్ రిపోర్ట్స్లో ఆర్టికల్ రిపోర్ట్స్, ఎంఓ రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఇంకా ఏమేమి ఇవి చూసుకోవాలనుకుంటున్నాం. మా రిపోర్ట్స్లోకి వెళ్ళి క్యాష్ ఈరోజు మనం తీసుకున్నాం కదా, అది చూసుకోవాలి ఒకసారి. క్యాష్ బ్యాలెన్స్ ఈరోజు డేట్లో చూసుకుంటే అక్కడ కనిపిస్తుంది కదా, నా ఓపెనింగ్ బ్యాలెన్స్ 645, అది నా నిన్నటి బ్యాలెన్స్. ఈరోజు నేను 5000 ఆఫీస్లో తీసుకున్నాను. ఐపీపీబీ చేశాను కాబట్టి అది 2000 అయింది పేమెంట్స్, అది ఆటోమేటిక్ ఫెచ్ అవుతాయి. ఇంకా క్లోజింగ్ బ్యాలెన్స్ చూడండి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇలా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మనం అన్ని రిపోర్ట్స్ని తీసుకొని బ్యాగ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి బ్యాగ్ మనం క్లోజ్ చేసామా, ఓపెన్ చేసామా, బ్యాగ్ని డిస్పాచ్ చేసామా, అవన్నిటికీ బ్యాగ్ నెంబర్స్ ఉంటాయి కదా, బ్యాగ్ నెంబర్స్ని మనం ఈ విధంగా చూసుకోవచ్చు, ఫెచ్ చేసుకోవచ్చు. ఈ ఫెచ్ చేసుకున్న బ్యాగ్ నెంబర్స్ని అక్కడ రాసేసి మన బ్యాగ్ అంటే మన డైలీ అకౌంట్ రాస్తాం కదా, అక్కడ
అక్కడ ఈ బ్యాగ్ క్లోజ్ అయిందని నెంబర్ రాసుకోవాలి. అలాగే బ్యాగ్ డిస్పాచ్ అయిందో లేదో చూసుకోండి. ఇలాగ మొత్తం అన్నింటినీ మనం కంప్లీట్ చేసిన తర్వాత డైలీ ఈ విధంగా వర్క్ అనేది ఉంటుందండి. కొత్తగా వచ్చే బీపీఎంస్ చూడండి, సాఫ్ట్వేర్ అనేది చాలా వరకు అప్డేట్ అయింది. సో ఇలా ఉండబోతోంది వర్క్ అనేది. దీన్ని పీడిఎఫ్గా జనరేట్ చేసుకొని మనం ఒకసారి చెక్ కూడా చేసుకోవచ్చు అవసరమైతే. నార్మల్గా పీడిఎఫ్ అవసరం లేదు, మన క్లారిటీ కోసం మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఎలా వస్తుంది ఏమని. ఇప్పుడు అయింది కదా, ఇప్పుడు కౌంటర్ ఆపరేషన్స్లోకి వెళ్ళి నేను క్లోజ్ అకౌంట్ అనేది కొట్టాలండి. క్లోజ్ అకౌంట్ కొట్టి ఫెచ్ కౌంటర్ డేటా కొట్టి ఇదంతా డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కౌంటర్ ఆపరేషన్స్ ఇంపార్టెంట్ అనమాట. కౌంటర్ ఆపరేషన్స్లో క్లోజ్ అకౌంట్ అనేది కొట్టడం ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇక్కడ మన డేటా అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది. కౌంటర్ డేటా 0, పిఎల్ఐ 0, ఐపీపీబీ చేసాం కాబట్టి అది 2000 ఉంది. అది కన్ఫామ్ కొట్టేసి ఎస్ కొట్టేయాలి. ఎస్ కొట్టంగానే అది కన్ఫామ్ అయిపోతుంది. ఈ విధంగా సబ్మిట్ అవుతుంది అనమాట అకౌంట్ అనేది. ఫస్ట్ పిఎల్ఈ డేటా, ఐపీబీబీ డేటా సక్సెస్ఫుల్గా ఫెచ్ అయింది అని ఇక్కడ చూపిస్తుంది, చూసారు కదా. ఈ విధంగా అయిపోతాయి అనమాట. ఇంకా డే ఎండ్ కొట్టేసేయాలి. ఇక ఇది మొత్తం అయిన తర్వాత డే ఎండ్ కొట్టాక కన్ఫామా, ఎస్. ఐపీబీబీ కూడా కన్ఫామా అని అడుగుతుంది, ఎస్ అని కొడతాము. కొట్టిన తర్వాత దానికి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఐపీబీబీ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ తీసుకొని ఎంత అయిపోయిన తర్వాత మనకి డే ఎండ్ అనేసి ఆప్షన్ రావాలి. కానీ మనకి లైబిలిటీ అడుగుతుంది. ఎందుకని నా బిఓ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, రీజన్ ఏంటి అని అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే ఎండ్ డైరెక్ట్గా అవ్వలేదు. నాకు ఏం అడిగింది, నీ దగ్గర 5000 కంటే క్యాష్ ఎక్కువ ఉంది, రీజన్ ఏంటి అని అడుగుతుంది. సో నా దగ్గర 5645 రూపీస్ ఉంది కాబట్టి దాంట్లో 2000 పేమెంట్ అయ్యింది. ఇంకా రిమైనింగ్ 3645 ఉంది కదా, దానికి లయబిలిటీ ఏం చూపిస్తావు. ఎక్స్ట్రా ఉన్న అమౌంట్ 645 కాబట్టి నేను దాంట్లో ఒక 1000 రూపీస్ నాకు ఎలాగో రేపు విత్డ్రా ఉంది, అదే ఇక్కడ టైప్ చేస్తున్నా ఐపీపీబీ విత్డ్రా అని. దాన్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని సబ్మిట్ కొట్టుకున్నాను. సబ్మిట్ కొట్టిన తర్వాత లయబిలిటీ అనేది కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇప్పుడు లయబిలిటీ ఇచ్చేసాను, అన్ని కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేసాను కాబట్టి క్లోజ్ అకౌంట్ కొట్టాలి. మళ్ళీ ఆల్రెడీ క్లోజ్ చేశాను కాబట్టి అది రావట్లేదు. ఇప్పుడు డే ఎండ్ ఈ విధంగా మన వర్క్ అనేది ఉంటుంది. వర్క్ లోడ్ని చూసి డిసైడ్ చేసుకోండి. బీపీఎం వర్క్ రోల్ అయితే ఇలా ఉండబోతోంది రాను రాను. ఇంకా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లోర్ చేస్తూ నీట్గా ఓన్లీ మొబైల్ స్క్రీన్ పెట్టి ఫర్దర్గా కూడా నేను చూపిస్తాను. ఇలా మనకి డే ఎండ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఏదండి కొత్త అప్డేటు, మీకు ఎలా అనిపించింది IT 2.0? దీంట్లో ఈ విధమైన వర్క్ ఫ్లోలో ఇది చేసుకుంటాం మనం. ఇప్పుడు క్యాష్ కూడా చెక్ చేసుకొని లాస్ట్లో డైలీ అకౌంట్ పెట్టాలి కదండి, దాన్ని కూడా ఒకసారి ఇక్కడ చూసుకుంటామండి. లాగౌట్ ఆప్షన్ ఒకటే ఉంటుంది, రిమైనింగ్ ఏమి రావు. ఇక్కడ లాగౌట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మన హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాము. ఇది మన ప్రాసెస్ IT 2.0. దీనికి సంబంధించిన రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఏమైనా వీడియోస్ కూడా నేను ఫర్దర్గా ఈ వీడియో ఛానల్లో చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.